జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గుంటూరులోని హిందూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఆటమ్ సైన్స్ ఎగ్జిబిషన్ 2026 ఘనంగా నిర్వహించారు. విఆర్ విత్ యూ, రోటరీ క్లబ్, జన విజ్ఞాన వేదికల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో 80కి పైగా సృజనాత్మక ప్రాజెక్టులను వివిధ విద్యా సంస్థల విద్యార్థులు ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలతోనే సమాజ ప్రగతి సాధ్యమైందన్నారు. పరిశోధనా సంస్థ బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, టీచర్లకు కూడా తెలియదు దీని గురించి. బయాలజీకి సంబంధించి ఇండియాలో గొప్ప సంస్థ హైదరాబాద్లో సిసిఎంబి అని ఉంది, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, గొప్ప పరిశోధనా సంస్థ. కెమిస్ట్రీకి సంబంధించి హైదరాబాద్లో ఐఐసిటి అని ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అని. ఎవరైనా కెమిస్ట్రీలో పరిశోధన చేయాలంటే గొప్పదా. అందుకని పిల్లలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మనం సైన్స్ పట్ల, సైన్స్ అంటే ఏదో మార్పులు రావడం కాదు, పరిశోధన ఆసక్తి కలగాలి. ఈరోజు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ దానికి కొంత తోడ్పడాలని కోరుకుంటూ, అయ్యప్ప ఒక వారం రోజుల క్రితం వచ్చాడు, షార్ట్ టైము అయినప్పటికీ గొప్ప కృషి చేశారు. అయ్యప్పకి, అయ్యప్ప టీంకి మనం ప్రత్యేకంగా మన కర్తాళ ధ్వనుల ద్వారా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. స్ప్రెడ్ స్మైల్స్ అక్రాస్ మైల్స్. మన ఒక్కళ్ళమే ఆనందంగా ఉంటే ఏముండదు మనకి, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉండగలుగుతాము. అలాగే గివ్ బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్ కూడా అయ్యప్ప మంచిగా తీసుకున్నాడు. మనం ఏమి సంపాదించినా, ఏదన్నా నాలెడ్జ్ వచ్చినా కూడా మనకి మన చుట్టూతున్న సొసైటీ నుంచే వస్తుంది. ఇప్పుడు నాకైతే ఒక డాక్టర్గా పేషెంట్ యాక్చువల్గా అయితే నాకు ఒక గొప్ప టీచరు, అంతేనా కాదా? పేషెంట్ నుంచే మేము నేర్చుకుంటాం, పేషెంట్ నుంచి డబ్బులు కూడా వస్తాయి. సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మళ్ళీ మనం సొసైటీకి ఇవ్వాలి అనే చిన్న కాన్సెప్టే గివ్ బ్యాక్ టు సొసైటీ. సో అందులో భాగంగానే ఇవాళ రోజున ఈ సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టి రీసెర్చ్ యాక్టివిటీ, రీసెర్చ్ యాటిట్యూడ్ స్టూడెంట్స్కి ఉండాలి. మన భారతదేశం ఎప్పుడూ డెవలపింగ్ కంట్రీ కాకుండా డెవలప్డ్ కంట్రీగా నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వాలంటే మన యువత అద్భుతంగా రాణించాలి, ఎడ్యుకేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇలా కొత్త కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్స్, ఇవాళ రోజున ఏఐ కూడా ఉంది మన పక్కన. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలుపుకుంటే మీరు ఈ ఏజ్లో మీ బుర్ర పాదరసం, మీ మాట చెరుకు రసం నాకు తెలిసి. సో ఈ ఏజ్ని మీరు చక్కగా యూజ్ చేసుకోవాలి. అవకాశాన్ని ఇచ్చి అలానే మమ్మల్ని ముందుండి నడిపించి చాలా స్కూల్స్ ని మాకు పరిచయం చేసి సైన్స్ ఎగ్జిబిషన్ అనేది మేము ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేసినప్పటికీ సైన్స్ ఎగ్జిబిషన్ అంటే ఏంటి, ఎలా చేయాలి, స్కూల్స్ ని ఎలా ఇన్వైట్ చేయాలి, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్రైజెస్ ఎలా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ మాకు ఏ నాలెడ్జ్ లేదు. లక్ష్మణరావు గారు మమ్మల్ని ప్రతి విషయంలో కూడా ముందుండి మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ చాలా చాలా సక్సెస్ అయింది. ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా శ్రమ అవసరమే, దానికి సహకరించే వాళ్ళు అవసరమే, దిశానిర్దేశం చేసే వాళ్ళు అవసరమే. వాటితో పాటు మీతో పాటు మేము కూడా ఉంటాము, అది పనైనా లేదా డబ్బులైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ అని చెప్పి రోటరీ ప్రెసిడెంట్ డాక్టర్ రాఘవ సార్ మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు సూపరింటెండెంట్ రమణ సార్కి, అలానే డాక్టర్ పెరుమాల్ గారికి, అలానే లక్ష్మణ్ రెడ్డి సార్కి, అలానే డాక్టర్ నీలిమా మ్యామ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దేశం ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక నిరక్షరాస్యులు ఉన్న దేశంగా ఉంది, అత్యధిక పేదరికం ఉన్న దేశంగా ఉంది, అత్యధికంగా మూఢ విశ్వాసాలు, పాత సాంప్రదాయాలను కొనసాగిస్తున్న దేశంగా ఉంది. ప్రపంచంలో నోబెల్ బహుమతులు అమెరికాకి 432 వస్తాయి, ఇంగ్లాండ్కి 140 వస్తాయి, జర్మనీకి 115 వస్తాయి, భారతదేశానికి కేవలం 5 మాత్రమే వచ్చినాయి. మరొక 4-5 భారతీయులు ఇతర దేశాల్లో ఉండి అక్కడ పనిచేసిన వాళ్ళకు లభించినాయి.
147 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి 5 నోబెల్ బహుమతులు, 34 కోట్ల జనాభా ఉన్న అమెరికాకి 432 నోబెల్ బహుమతులు. ఓకే నవీన్ అవును. కింద సార్ మెసేజ్ పెట్టారు మాట్లాడారు, లక్ష్మణ్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, పక్కనే